మన జాతీయ గీతం పట్ల కానీ లేకపోతే మన భారతదేశం పట్ల రెస్పెక్ట్ లేని వాళ్ళు రేపొద్దున మనల్ని బానిసలుగానే ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, ఇట్ల నుంచి కదా వచ్చింది వాళ్ళు. కాంగ్రెస్కి ఇప్పటి వరకు నేను ఒక డైలమాలో ఉండేవాడిని, లైక్ ఏంటి ఎక్సెట్రా అనేసి. కానీ ఫస్ట్ టైం ఐఎమ్ యాంటీ కాంగ్రెస్ పర్సన్. ఇది చూసిన తర్వాత నాకు కాంగ్రెస్ అంటే అసహ్యం వేసింది. అట్లీస్ట్ మన జాతీయ గీతం పట్ల గౌరవం లేని వాళ్ళకి మన మీద బాధ్యత లేకపోతే ప్రేమ ఉంటుందని నమ్మడం మన మూర్ఖత్వం. వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ ఇంటిగ్రిటీ ఖచ్చితంగా అందరూ గొంతెత్తి మాట్లాడాల్సి ఉంటుంది. కనీసం మన జాతీయ గీతం పట్ల గౌరవం లేని వాళ్ళకి మన దేశం అభివృద్ధి చేయడానికి వాళ్ళు అనర్హులు చేయరాళ్ళు. ఉన్న కాడిగా దోచుకోవడానికో కన్వర్షన్స్కి ఇట్లుగా పెట్టుకుంటారు వాళ్ళు. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్లో మేము తిరుగుతున్నప్పుడు చాలా వరకు నేను విన్న మాట ఇది. ఆర్ఎస్ఎస్ సంబంధించి మాట్లాడేటప్పుడు ఇది హిందుత్వ పార్టీ. ఆర్ఎస్ఎస్ హిందూ పార్టీ అని ఎవరు చెప్పారని మీకు నాకు అర్థం కాదు. ఆర్ఎస్ఎస్ సంబంధించి ఏ పార్టీకి కొమ్ముగాయదు, ఏ మతానికి కొమ్ముగాయదు, ఏ కులానికి, అదొక సేవాదల్. అది మీకు అర్థం ఉందా? ఇప్పుడు వందే మాత్రం పాడిన ప్రతి ఒక్కరికి మేము గౌరవిస్తాం. భారత్ మాతాకి జై అయిన ప్రతి ముస్లిం అవనే క్రిస్టియన్ అవనే వాళ్ళు మా సోదరులే. అట్లానే భారత్ మాతాకి జై అనకుండా నోరు కట్టేసుకుని ఏ జాతి వాడవని ఏ మతం వాడని మాకు ఆబ్వియస్లీ మాకు శత్రువాడు. ఎందుకంటే మేము భారతదేశంలో ఉన్నాం కదా, మేము మా దేశం పట్ల మాకున్న కూడా మాకు ఉంటుంది. మీకు అది లేనప్పుడు వెళ్ళిపోండి మీకు నచ్చిన దేశాలకి అంటున్నాం మేము. అలాగని చెప్పి మాకు ముస్లిమ్స్ కానో లేకపోతే క్రిస్టియన్స్ కానో ఇంకోళ్ళు కానో మీ శత్రువులు లేకపోతే మాకు అట్లాంటి భావజాలం మాకు లేదు. మాకు కేవలం భారతదేశం పట్ల మాకు గౌరవం, మా భారతదేశం అభివృద్ధి చెందాలి లేకపోతే ఉన్నత స్థాయికి వెళ్ళాలి దాని గురించి ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ ఉంటుంది. ఇది క్లియర్ చేయాలనుకుంటున్నాను నేను క్యాన్వాసింగ్ తిరిగేటప్పుడు కానీ లేకపోతే మేము ఈరోజు మాకున్న ప్రోగ్రాంలో మేము మాట్లాడడం కోసం ప్రజలు తిరిగలేదు. కానీ చాలా వరకు స్టూడెంట్స్లో అపోహ ఇది. ఇట్ ఈస్ నాట్ ఏ పర్టికులర్ సపోర్టింగ్ అండ్ క్యాస్ట్ సపోర్టింగ్ ఓ రీజియన్ సపోర్టింగ్, ఏది సపోర్ట్ చేసేది కాదు ఆర్ఎస్ఎస్ అన్నది. ఇట్ ఓన్లీ వర్క్స్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఇండియా. ఒక జాతీయ భావంతో పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్. థ్యాంక్ యూ. Not